కొందరు ముష్కరులు చాలా పెద్ద భయోత్పాతాన్ని సృష్టించాలి. అదే వాళ్ళకి ఉగ్రవాదం అంటే అర్థమే అది. అంటే అది బలవంతులు కాదు, మన బలహీనం అని కాదు. మనకెంత బలం ఉన్నా వాళ్ళంత బలహీనులైనా కూడా ఒకళ్ళిద్దరు ముష్కరులు చాలు. చేతులు తుపాకు ఉన్నవాడు, కత్తున్నాడు, ఒకళ్ళిద్దరు చాలు దేశంలో భయోత్పాతాన్ని సృష్టించడం కోసం. అందుకే నిరంతర నిఘా ద్వారా ఎదుర్కోవాలి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరు ఓటమిచ్చారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అంతం చేయాలి. అదే సమయంలో కాశ్మీర్ సమాజంలో దీర్ఘకాలంలో పూర్తిగా 100కి 100 మంది, వాళ్ళు 199 మంది భారతదేశంలో అంతర్భాగంగా నమ్ముతున్నారు. కానీ ఇంకా కొందరు ఉన్నారు మూర్ఖులు. కాబట్టి యువత కానీ మిగతా వారు కానీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటేనే మనకి టూరిజం కావచ్చు, ఆర్థిక ప్రగతి కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ఆదాయాలు పెరగటం కావచ్చు సాధ్యమవుతాయన్న విషయాన్ని గుర్తించేట్టు చేయాలి. అలాగే పాకిస్తాన్ సమాజంలో అత్యధికుల్ని ఆకట్టుకోవాలి. అదే సమయంలో ఎవరు పాల్పడుతున్నారు, ఎవరు ఒత్తిస్తున్నారు వాళ్ళు అంతం చేయాలి. అట్లా స్పందించాలి తప్ప ఇది మనం విజ్ఞతతో స్పందించడం అంటే బలహీనత కాదు, బలం. అది మీకు ఎంత బలం ఉన్నా కూడా ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఇది బై డెఫినేషన్. మీ బలం మీకు ఎంత సైనిక పాఠం ఉంది, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి కాదు, ఒకళ్ళిద్దరు ముష్కరులు చాలు. ఏ సమాజంలో కూడా మీరు ఎంత బలమైన సమాజమైనా కూడా ప్రతి మనిషి వెనకాల పోలీసులను ఆర్మీని పెట్టలేరు. ప్రతి మనిషికి ప్రతి చోట ప్రతి గజానికి ఒక నిఘా మనిషిని పెట్టలేరు. ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాదు. కాబట్టి దీన్ని చాలా ఓర్పుగా వ్యవహరించాలి, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. కానీ తొందరపాటుతో కాదు, కోపంతో కాదు. మీరు మాటల్లో చాలా ప్రాస వచ్చింది, కోపంతో కసి అంతా కనిపించింది. వాళ్ళకి కావాల్సింది కసే. అందుకు